తన కొడుకు లోకేష్కి కీలకమైనటువంటి బాధ్యతల్ని చంద్రబాబు అప్పచెప్పారు. అది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ యాంబిషన్ ఏంటి అంటే, రాష్ట్రం విభజనప్పటి నుంచి ఒక యాంబిషియస్గా ఉన్నది. ఇక్కడున్న ప్రతి ఇంట్లో వాళ్ళు ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో ఎంతమంది ఉంటే పిల్లలందరూ అటు హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ చెన్నైలోనూ స్థిరపడతా ఉండటం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అక్కడ ఎక్కువ మంది ఈ సాఫ్ట్వేర్ రంగంలోనే ఉంటూ వచ్చారు, ఐటీ రంగంలోనే ఉంటూ వచ్చారు. ఈ ఐటీ రంగం అన్నటువంటిది పట్టణాల ఆధారంగా కేంద్రీకృతం అవుతూ ఉండటం అన్నటువంటిది చూసాం. అది ఎక్కడైతే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. ఇప్పుడు లోకేష్కి ఐటీ శాఖ క్రిందసారి ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఐటీ శాఖ అన్నటువంటిది లోకేష్ చేతికి అప్పగించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ లోకేష్ ఇటు ఐటీతో పాటు మానవ వనరుల శాఖ రెండు చూడబోతూ ఉన్నారు కాబట్టి ఐటీ కంపెనీలు తీసుకొచ్చేటటువంటి బాధ్యత, స్థిరంగా నిలబెట్టేటటువంటి బాధ్యత ఆయన మీదనే ఉంది. అటు విశాఖపట్నంతో పాటు విజయవాడ, అమరావతి ప్రాంతానికి కూడా ఐటీ కంపెనీలని తీసుకొచ్చేటటువంటి అతిపెద్దదైనటువంటి గురుతర బాధ్యత ఆయన మీదనే ఉంది. అందుకనే తన కొడుకు మీద ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆ కీలకమైన శాఖ అప్పచెప్పారు.